హలో అందరికీ. హ్యాపీ సండే. ఈరోజైతే నేను బగారా రైస్‌కి కాంబినేషన్‌గా డ్రై రోస్ట్ చికెన్ అయితే చేశాను. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అనమాట. ఇంకా దీనికోసం ఏంటంటే ముందుగా చికెన్ అయితే బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఇంకా బాయిల్ చేసిన తర్వాత వాటర్ కూడా సపరేట్ తీసేసి చికెన్ సపరేట్‌గా పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కడాయిలో ఆయిల్ వేసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఎండుమిర్చిని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసి వాటర్లో అవి ఇట్లా మిక్సీ పట్టేసుకుని ఉంచుకోండి. ఇంకా ఆనియన్స్ అయితే ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న చిల్లీ పేస్ట్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకుని టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కొంచెం అంటే కొంచెం కారం కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తూ మీడియం ఫ్లేమ్‌లో చికెన్ అయితే రోస్ట్ చేసుకోవాలన్నమాట. అది రోస్ట్ అయినట్టు మీకు తెలుస్తుంది కదా! అప్పుడు ధనియా పౌడరు, గరం మసాలా ఇంకా మెయిన్ ఏంటంటే ఈ కరివేపాకు ఫ్లేవర్ చాలా ఇంపార్టెంట్ దీనికి. ఇదన్నీ వేసేసుకుని బాగా కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ అయితే మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఉంచండి. ఇప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నీ చికెన్ ఫ్రైకి పడతాయి అన్నమాట. ఇంకా ఒక 2 మినిట్స్ అట్లా ఓపెన్గా తీసేసి ఇట్లా ఫ్రై చేసుకోండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి.